హరివిల్ పాడ్కాస్ట్ శ్రోతలకి ప్రేక్షకులకి నా స్వాగతం. ఈరోజు ఈ ఎపిసోడ్లో నా విశిష్ట అతిథి ఆ, రాజు మారెళ్ళ గారు. ఆయన నాకు విచిత్రంగా సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయ్యారు. ఆ, కానీ నాకున్న సోషల్ మీడియా మిత్రులాగా ట్విట్టర్ ద్వారా కాకుండా నేను యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటాను చాలా వరకు, టాక్ షోస్ కానీ అలాంటివి. నేను ఆ, ఇంకా విడిగా యూట్యూబ్ లో తెలుగు ఛానల్స్ చాలా ఉన్నాయని తెలుసు. ఆ, ముఖ్యంగా వంటలకు సంబంధించి, సినిమాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి ఇవన్నీ అవి చాలా తక్కువ చూస్తూ ఉంటాను. కానీ ఆ, ఒక యూట్యూబ్ ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి కొన్ని ఎపిసోడ్స్ చూడటం జరిగింది. ఆ ఎపిసోడ్, ఆ ఛానల్ పేరు విజయాస్ హరివిల్లు అనేసి. అది ఆ ఛానల్ రాజు గారి శ్రీమతి ఆవిడ నడుపుతూ ఉంటారు అన్నమాట. ఆవిడ పేరు విజయ. సో ఆ ఛానల్లో రాజు గారు కూడాను అప్పుడప్పుడు భాగస్వాములై ఎనక్డోట్స్ కానీ ఇలాంటి చెబుతూ ఉంటారు. అంతా ఆయన పార్టిసిపేట్ ఉంటుంది దాంట్లో. సో ఆయన బ్యాక్గ్రౌండ్, అంటే ఆయన ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అలాగే ప్రస్తుతం ఆయన చేస్తున్న ఇండస్ట్రీ కూడా నాకు సంబంధించిందే కాబట్టి బయోటెక్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ సైన్సెస్. ఆ రెండు కారణాల వల్ల కొంచెం ఆయన మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆయనతో మాట్లాడి విడిగా ఆ, ఆయన ద్వారా ఆ, చాలా మందికి తెలియాల్సిన విషయాలు తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా యంగర్ జనరేషన్స్ కానీ లేకపోతే ఉత్తరాంధ్రకి చెందిన వారికి కానీ చాలా ఉన్నాయి తెలియాల్సినవి అనేది నాకు అనిపించి ఆ, ఆయన రిక్వెస్ట్ చేశాను పార్టిసిపేట్ చేయమని. ఆ, రాజు గారు, థ్యాంక్స్ అండి. సుస్వాగతం అరవిల్ పాడ్కాస్ట్. నమస్కారం అండి నాగ్ గారు. థ్యాంక్స్ అలాట్. మీరు యూ ఫెల్ట్ దట్ ఐఎమ్ సంబడి. సారీ, నేను ఉత్తరాంధ్ర వాడిని కాబట్టి తెలుగు ఇంగ్లీష్ కలుపుతాను, ఏమనుకోద్దు. చాలా థ్యాంక్స్ అండి. అంటే మా ప్రాంతంలో మీకు ఇంట్రెస్ట్ కలిగి మా ప్రాంతం గురించి తెలుసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం, ముందుగా మీకు మీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక అభివందనాలు. సో తప్పకుండా సో తప్పకుండా. రాజు గారు, మీరు మీ పరిచయం అంటే మీ స్వస్థలం ఏది, అలాగే ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అది చెప్పండి. దాని తర్వాత మనం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకేనండి. నా పూర్తి పేరు మారెళ్ళ సత్య వెంకట నరసింహరాజు అండి, లాంగ్ నేమ్. నేను ఒరిస్సాలో బారంపురంకి ఒక 18 కిలోమీటర్ల దక్షిణంగా చిన్న కుగ్రామం అండి, జగన్నాథపురం అని. ఆ విలేజ్ లో పుట్టాను, అక్కడే పెరిగాను. మాది లార్జ్ ఫ్యామిలీ. వీఆర్ 5 బ్రదర్స్, 5 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. నాన్నగారు అగ్రికల్చరిస్ట్, అక్కడే ఉండేవారు. సో అది నా బ్యాక్గ్రౌండ్. ఇంకా చదువు విషయంకి వస్తే, అఫ్ కోర్స్ మీకు తెలుస్తుంది, అంటే ఒరిస్సాలో ముఖ్యంగా నేను ఉండే ప్రాంతంలో మేము చదువుకునే టైంలో స్కూల్ వసతులు అవి ఎక్కువ ఉండేవి కాదు. ముఖ్యంగా తెలుగు వాళ్ళకంటే తెలుగు మీడియం చదువుకోవాలన్న ఇబ్బంది ఉండేది. టీచర్లు ఉండేవారు, మా ముందు ఉండేవారు బరంపురంలో, బాగా తెలుగు ప్రోత్సాహం ఉండేది. కానీ నేను చదువుకున్నప్పుడు అంత తెలుగు లేదు, ఇట్లేదు. దానివల్ల స్కూలింగ్ లేదు. టు బి వెరీ ఆనెస్ట్, మా కుటుంబంలో ఎవరు స్కూల్కి వెళ్ళలేదు. వి నెవర్ వెంట్ టు స్కూల్. అంటే స్కూల్కి వెళ్ళలేదంటే చదువుకోలేదని కాదు, వి ఆల్ హ్యాడ్ హోమ్ ట్యూటర్డ్ అనమాట. ఇంట్లోనే ఒక గురుకులం లాగా ఉండేది మా ఇల్లు. ఎందుకంటే లార్జ్ ఫ్యామిలీ కదా, పెద్ద అన్నయ్య, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు అందరూ చదువుకున్నారు. ఒకరికొకరు పాఠాలు నేర్పుతూ, నాన్నగారు నేర్పుతూ. మా మామయ్య గారు ఒక వెరీ పాపులర్ టీచర్, టెక్కలిలో ఉండేవారు. అంటే జస్ట్ ఉత్తరాంధ్రలో ఉండే చిన్న ఊరు కదా, టౌన్. ఆయన గాంధీవాది. ఆయన ఎప్పుడు మా ఊరు సెలవులు వస్తే మా ఊర్లో ఉండేవారు, 2-3 నెలలు మా ఇంట్లోనే అలా ఉండేవారు. సో ఆయన ద్వారా మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు బేసిక్స్ నేర్చుకునే వాళ్ళం. ఆ తర్వాత మరి స్కూలింగ్ లేదు కాబట్టి ఏదో విధంగా కాలేజ్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి కాబట్టి మాకు ఆంధ్ర యూనివర్సిటీ ఒక వరం. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ ఆ రోజుల్లో ఆంధ్ర మెట్రికులేషన్ అని ఒక కోర్స్ నడిపేదండి. అంటే ఫార్మల్ స్కూలింగ్ లేకుండా డైరెక్ట్ గా మెట్రికులేషన్, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎస్ఎస్సి చదువుకునే వాళ్ళం. బేసిక్ సబ్జెక్ట్స్ చదువుకోవాలి, హిస్టరీ, సివిక్స్, జనరల్ సైన్స్, బేసిక్ అరిథమెటిక్. అంటే మేము ఇంట్లో చదువుకునే, మా మట్టుగా మేము నేర్చుకునే సింపుల్ సబ్జెక్ట్స్ తీసుకుని ఆంధ్ర మెట్రిక్స్ చదివి ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాం. సో మా ఇంట్లో ఇట్స్ రేర్, అంటే ఎవరు నమ్మరు,
అంటే స్కూల్కి వెళ్లకుండా ఉండే వాళ్ళు ఉంటారని. బట్ నేను స్కూల్కి నేనే కాదు మా బ్రదర్ ప్రొఫెసర్, మెడిసిన్ ప్రొఫెసర్, ఆయన కూడా స్కూల్కి వెళ్ళలేదు. సో ఎవరూ వెళ్ళలేదు. కానీ మా నాన్నగారు హీ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎడ్యుకేటెడ్. సో ఆయన మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఇంట్లో ఎప్పుడు ఒక డిసిప్లిన్డ్ రెజిమెంటల్ గా ఉండేది. అంటే ఇంట్లో స్కూల్ లేకపోయినా స్కూల్ టైంకి అలాగే కూర్చుని గదిలో కూర్చుని చదువుకోవడం, ఓపెన్ లెర్నింగ్ అండి. అంటే పర్టికులర్ సిలబస్ అని ఉండేది కాదు. నాన్నగారు ఏదో బుక్ ఇచ్చేవారు. ఏదో అక్బర్ గురించో, లేకపోతే ఔరంగజేబ్ గురించో, లేకపోతే గాంధీ గారి గురించో ఏదో ఒకటి ఇచ్చేవారు. అది చదవమనేవారు. దాని మీద మళ్ళీ సాయంత్రం డిస్కస్ చేసేవారు. ఏం తెలుసుకున్నావు? నెహ్రూ అంటే ఏం తెలుసు? గాంధీ అంటే ఏం తెలుసు? షెల్లీ అంటే ఏం తెలుసు? టెన్నిసన్ అంటే ఏం తెలుసు? అని చిన్న చిన్న బుక్స్ ఇచ్చి చదువుకోమనేవారు. హీ వాజ్ అవర్ మెంటర్. ఆయనే మెంటర్. చాలా డిసిప్లిన్ ఆయన. సో ఆయన ప్రోత్సాహం ప్లస్ మా మామయ్య గారు ప్లస్ నేను పెరిగినప్పుడు నేను 8th మెంబర్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఐ హ్యాడ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ మై అదర్ ఎల్డర్స్ లైక్ మై ఎల్డెస్ట్ బ్రదర్ హూ ఇస్ మై మెంటర్. వాళ్ళందరి ద్వారా అలా చదువుకున్నామండి. అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ వే బట్ వెరీ ఓపెన్ లెర్నింగ్. సో మాకేమి రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. బట్ వీ లెర్న్ వాట్ ఎవర్ వీ కుడ్. ఆ తర్వాత నేను చెప్పండి. క్యారీ ఆన్. ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్ మెట్రికులేషన్ అయ్యాక ఇచ్చాపురం అంటే నార్త్ లో ఉత్తరాంధ్రలో ఆఖరి టౌన్ కదా, అక్కడ ఇంటర్మీడియట్ చేరాం. రోజు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. అబౌట్ 9 to 10 kilometers వన్ వే. సో రోజు ఉదయం సైకిల్ మీద వెళ్ళి పొద్దున్న థియరీ క్లాసులు అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టికల్స్ కి వెళ్ళేవాళ్ళం. సో ఐ వాజ్ సైక్లింగ్ సంథింగ్ లైక్ 45 kilometers every day to do my education. But that's good. Our training is helping me now. I'm even now active at 62. సో దట్స్ రియల్లీ హెల్పింగ్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఇచ్చాపురంలో చదువుకున్నాక మళ్ళీ ఒరిస్సాలో బొలంగిర్ అనే ఊళ్ళో వెళ్ళి ఐ డిడ్ మై ఆనర్స్ ఇన్ లైఫ్ సైన్సెస్. బిఎస్సి ఆనర్స్ అని ఉండేది ఒరిస్సాలో. తర్వాత అక్కడ లైఫ్ సైన్సెస్ చదువుకున్నాను. దెన్ ఐ ఆఫ్ కోర్స్ గాట్ ఇన్ టు ది జాబ్. చెప్తాను ఇన్ డ్యూ కోర్స్. సో దట్. సో అదే మీ బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి అంటే మీరు స్కూల్ గురించి మాట్లాడదాం అంటే ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే మీరు హోమ్ స్కూలింగ్ వల్ల మీకు స్కూల్ ఎగ్గొట్టే అవకాశాలు, ఆనందం తెలియలేదు అనమాట. లేదు, స్కూల్ కి ఎగ్గొట్టే ఆనందం తెలియలేదు. హోంవర్క్ నాట్ డన్ అని టీచర్ చేతి మీద బెత్తంతో కొట్టే అవకాశం మాకు లేదు. కానీ మా నాన్నగారు కొట్టేవారు. అంటే కొట్టడం అంటే నాట్ హార్డ్ పనిషింగ్. ఏదో ఆయన ఒకటి ఇచ్చేవారు కదా టాపిక్, అది చదవకపోయినా తెల్లవారుదాం 4:30-5 గంటలకు లేవకపోయినా ఇటువంటి ఉండేవి రెస్ట్రిక్షన్స్. సో ఆ విధంగా హీ వాజ్ మోర్ దెన్ ఎ టీచర్. అది ఉండేది. కానీ నిజంగా హోమ్ స్కూల్ ఎగకొట్టే ఆనందం డెఫినెట్లీ స్కూల్స్కి వెళ్తే కనుక స్కూల్కి వెళ్ళినప్పుడు మా అందరికీను ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే కొంత ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. స్కూల్ ఎగ్గొట్టమే కాకుండా ఈవెన్ స్కూల్లో ఈ ఫిజికల్ ట్రైనింగ్ కానీ గేమ్స్ కానీ వాటికి సెపరేట్ గా పీరియడ్స్ ఉండేవి. ఆ ఫెసిలిటీస్ కూడా ఎంతో కొంత ఉండే కదా, అవి మరి మీకు లేకపోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అయిందా? అంటే ఈ సైక్లింగ్ తర్వాత ఎప్పుడో చేశారు అది కాకుండా? లేదండి, విలేజ్ లైఫ్ కాబట్టి డెఫినెట్ గా ఒక గేమ్ నేమ్ గిల్లిదండ అని, లేదంటే మా ఊరు వి హ్యావ్ అవర్ ఓన్ పాండ్. అంటే మేము ఒరిజినల్ గా చీకటి సంస్థానాల్లో మా తాతలు పనిచేసేవారు కాబట్టి ద విలేజ్ వాజ్ ఓన్డ్ బై అస్. అంటే విలేజ్ లో చాలా పొలాలు, అవి చిన్న చెరువు మాదంటూ ఒక చెరువు మాకుండే. సో దాంట్లో వెళ్ళి డుబ్కీలు కొట్టేవాళ్ళం. అంటే పొద్దున్న సాయంత్రం నాన్నగారు అవకాశం ఇచ్చినప్పుడల్లా వెళ్ళేవాళ్ళం. సో క్రాస్ కంట్రీ, కొండలు గుట్టలు ఎక్కడం, పరిగెత్తడం, ఆల్ దట్ అన్బ్రిడిల్డ్. అంటే దెర్ ఇస్ నో పర్టికులర్ గేమ్ అని లేదు. ఏదో ఒకటి ఆట ఉండేది, ఎక్సైట్మెంట్ ఉండేది. అండ్ నిజంగా ఫ్రెండ్స్ అంటే విలేజ్ లో మాది ఒక్కటే తెలుగు కుటుంబం అండి ఆ చిన్న కుగ్రామంలో. ఫర్ రీజన్స్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ నాన్నగారు హీ హ్యాడ్ ఆల్వేస్ రెస్ట్రిక్టెడ్ అస్ నాట్ టు ఇంటర్ఫేస్ విత్ సో మచ్ విత్ ది విలేజ్ ఫోక్స్. అంటే పిల్లలు పాడైపోతారంటే స్కూల్ లేదు కదా, కొంచెం డిసిప్లిన్ గా ఉంచాలని ఆయన మమ్మల్ని రెస్ట్రిక్ట్ గా ఉంచేవారు. బట్ లార్జ్ ఫ్యామిలీ అడ్వాంటేజ్ అని అంటే మేమే మాకు ఫ్రెండ్స్. అంటే మా పెద్దనే నాకన్నా 14 years పెద్దవాడు. ఈజ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. కానీ మేము ఫ్రెండ్స్ లా ఉంటాం. మేమందరం చాలా ఓపెన్ గా ఫ్రెండ్స్ లాగే ఉంటాం తప్ప అన్నదమ్ములు పెద్ద. నాన్నగారు అంటే భయం. హీ వాజ్ వెరీ రెజిమెంటల్. హీస్ నో మోర్. తర్వాత ద రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ, మా అమ్మ, మేమందరం లైక్ ఫ్రెండ్స్. సో అన్ని ఓపెన్ గా డిస్కస్ చేసుకోవడం, ఓపెన్ గా మాట్లాడడం, వెరీ ఫర్టైల్ ఎన్విరాన్మెంట్ ఫర్ లెర్నింగ్ అని అనిపిస్తుంది నాకు.
అది అసలు ఆ ఊరు మీది సొంత ఊరు కాదు కదా, అంటే ఒక 2 జనరేషన్స్ ముందు వెళ్ళినట్టున్నారు కదా. ప్రాబబ్లీ యా 1890 ఆ ప్రాంతంలో మా తాతగారు ఆ ఊరు స్థాపించారు. యాక్చువల్లీ ఆయన వాళ్ళ తాత పేరు జగన్నాథరావు, ఆయన పేరే జగన్నాథపురం అట్లా పెట్టారు. అవర్ గ్రేట్ గాడ్ ఫాదర్ లాంగ్ ఇయర్స్ బ్యాక్, సెంచరీస్ బ్యాక్, ప్రకాశం జిల్లాలో మారెళ్ళ అనే ఊర్లో ఉండేవారు చలమయ్య పంతులు గారని. దట్ ఇస్ వేర్ వి యాక్చువల్లీ మా ఒరిజిన్స్ అక్కడ. మై బ్రదర్ హూజ్ ఎ రైటర్, తెలుగులో రాస్తాడు, ఎంఎస్వి గంగరాజ్ అని. సో హీ డిడ్ ఎ రీసెర్చ్, మేము ఎక్కడి నుంచి వచ్చాం, మా పుట్టు పూర్వోత్తరాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ కైండ్ ఆఫ్ ఎ లూజ్లీ కన్స్ట్రక్టెడ్ వే డిడ్ వి కమ్ ఫ్రమ్ అంటే ఆ వెతగ్గా హిజ్ రిసెర్చ్ బ్రాట్ అవుట్ దట్ మేము ప్రకాశం జిల్లా మారెళ్ళ అనే ఊర్లో ఉండేవాళ్ళం, మేబీ 17th సెంచరీ 18th సెంచరీలో. ఆ తర్వాత ఫర్ రీజన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దానికోసం అలా వలస వెళ్ళి ఆ, ఒక బ్రాంచ్, అంటే మా పూర్వుల తాలూకా ఒక బ్రాంచ్ వెస్ట్ గోదావరిలో ఆ, ఉండి అనే ఊళ్ళో ఉండేవారు. అక్కడి నుంచి మరొక బ్రాంచ్ అలా బయలుదేరి వెళ్ళి విశాఖపట్నం అనకాపల్లి దగ్గర మీకు కసిం కోట అని వినే ఉంటారు. అవును. కసిం కోట, అక్కడ ప్రాబబ్లీ దర్ ఇస్ గోల్కొండ నవాబుల్ తాలూకా ఏదో స్మాల్ దివాన్ ఉండేవారు అనుకుంటా. దేవర్ వర్కింగ్ దేర్, అడ్మినిస్ట్రేటర్స్ గా పనిచేసేవారు. కసిం కోట నుంచి మళ్ళీ తరలి వెళ్ళి బరంపురంకి భువనేశ్వరంకి మధ్యలో ఖల్లికోట అని మీరు వినే ఉంటారు. ఖల్లికోట ఒక ఫోర్ట్, అక్కడ కూడా ఒక కింగ్ ఉండేవాడు. కింగ్ అంటే స్మాల్ టైం కింగ్డమ్ ఉండేది. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా చేసేవారు మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్. అక్కడి నుంచి ఫైనల్ గా చీకటి కోట అంటే ఇట్స్ అగైన్ స్మాల్ ఫ్యూడల్ కింగ్డమ్ లాగా. మా ఊరికి ఒక 20 కిలోమీటర్లు చీకటి రాజులు, గజపతులు, వీళ్ళందరూ గజపతుల తాలూకా సబ్సిడరీస్ అన్నమాట. అక్కడ మా గ్రాండ్ ఫాదర్ మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ పనిచేసేవారు. ఫర్ హీజ్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ, వాళ్ళు ఈ విలేజ్, ఇది బంజర్ ప్రాంతం, ఇదేమి ఇప్పుడు ఉన్నది మాది అగ్రికల్చర్ చేస్తున్నారు, ఏమి ఉండేది కాదు. హీ గేవ్ ఇట్ టు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టు డెవలప్ ఇట్. అందుకే మా ఊరిని ఇనామ్ అంటాం, అంటే ఇనామ్ అంటే గిఫ్ట్ మాకు. ఇట్ కేమ్ యాజ్ ఎ గ్రాంట్ టు అస్. తర్వాత ఒడిస్సాలో ల్యాండ్ రిఫార్మ్స్ వచ్చాయి. ఆల్ ది ల్యాండ్స్ నో మోర్ బిలాంగ్ టు అస్. మాకున్నాయి. సో ఆయన డెవలప్ చేశారు జగన్నాథపురంగా. సో ఫ్రమ్ అబౌట్ 1900, మా నాన్నగారు 1909 లో పుట్టారు. సో ఐ థింక్ షార్ట్ ఆఫ్ హిస్ బర్త్ మేబీ 1890 ఆ ప్రాంతంలో ఆ ఊరు స్థాపించారు. అప్పటి నుంచి అక్కడే అదే ఊరు. ఓకే. ఓకే. సో అక్కడ అంటే ఉత్తరాంధ్ర అంటే ఆ, మన 3 జిల్లాలు, అది కాకుండా ఒరిస్సాలో కూడాను తెలుగు వాళ్ళు ఉన్నారని తెలుసు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు విడిగా, నేను దుర్గాపూర్లో కానీ ఈవెన్ భిలాయిలో కానీ నేను వర్క్ చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ లో, అక్కడ ముఖ్యంగా భిలాయిలో చాలా మంది వర్క్ ఫోర్స్, ఎస్పెషలీ లోవర్ లెవెల్ వర్క్ ఫోర్స్, చాలా మంది తెలుగు వాళ్ళు శ్రీకాకుళం వెళ్ళిన. సో ఆ రకంగా నాకు కొంచెం బ్రాడ్ గా ఐడియా ఉంది. ఓకే. ఛత్తీస్గఢ్ వైపు కానీ, లేకపోతే ఇటు వెస్ట్ బెంగాల్, అంటే ఒరిస్సా అప్ టు వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ దాకా కూడాను మన తెలుగు డయాస్పోరా విస్తరించిందని తెలుసు నాకు. కానీ దీనికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ప్రత్యేకంగా ఉందా? ఇది ఏమన్నా అంటే కృష్ణదేవరాయలు చాలా సార్లు అటు కటక్ దాకా వెళ్ళొచ్చాడు కాబట్టి ఆయనతో పాటు వీళ్ళు కూడా వెళ్ళారా? అవునండి. యాక్చువల్లీ ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కీన్నెస్ టు ఫైన్నెస్ టు అండర్స్టాండ్. కృష్ణదేవరాయలు గారు కట్టక్ దాకా వెళ్ళి గజపతులను ఓడించారు కదా. కృష్ణదేవరాయలు వెళ్ళినప్పుడు మీకు విజయనగరం దగ్గర పొట్నూరులో దెర్ ఇస్ అన్ అడిక్ట్, అంటే కృష్ణదేవరాయల తాలూకా దాన్ని ఉంది కదా, శిలాఫలకం పెట్టారు. సో దాని ప్రభావం ప్లస్ ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేది కదా. సో ఒరిస్సా యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఫస్ట్ స్టేట్ గా మారింది 1936 లో, మనందరికన్నా ముందు. కానీ ఇట్ వాస్ స్టిల్ ఫస్ట్ స్టేట్ టు బి ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ ఇస్ యాక్చువల్లీ ఒరిస్సా బై ద బ్రిటిష్. అవునండి. అవును. ఎందుకంటే పర్లాకిముడి రాజు మహాత్మా గాంధీతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళి హీ మేడ్ ఏ పిచ్ దట్ ఒరిస్సా లింగ్విస్టిక్, అప్పుడు బెంగాల్ నుంచి సెపరేట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంటే ఆంధ్రాకి ఒరిస్సాకి ఎప్పుడు ఇబ్బందులు లేవు. దే వాంటెడ్ ఇట్ టు బి కార్వ్డ్ అవుట్ ఆఫ్ బెంగాల్. సో ఆ విధంగా ఇట్ వాజ్ వెరీ యాక్టివ్ స్టేట్
ఫర్ లింగ్విస్టిక్ అని అది. తర్వాత అలానే తెలుగు వాళ్ళు మీరు అడిగిన ప్రశ్నకి హోల్ ఆఫ్ సౌత్ ఒరిస్సా ఆర్ నార్త్ ఆంధ్ర కనెక్ట్ లో మీకు పూర్తిగా తెలుగు అఫ్ కోర్స్ మాట్లాడడం అది వేరేగా ఉంటుంది, కానీ మాండలికం అంటే లోకల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు అక్కడ పని తగిలింది అంటారు. అంటే ఇప్పుడు నాకు సాఫ్ట్వేర్స్ లో ఉద్యోగం వచ్చింది అని చెప్పాలంటే నాకు సాఫ్ట్వేర్స్ లో పని తగిలింది అంటారు. అంటే ఆ విధంగా ఒరియాని లిటరల్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడతాం. ఆ సో రాయగడ, పర్లాకివిడి, పరంపరం, చీకటి, మీరు అన్నట్టుగా రైల్వేస్ సంబంధించి ఖుర్దా రోడ్డు, ఖరగ్పూర్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, హెచ్ఏఎల్ సున్నాబెడ, అంటే మిగ్ ఎయిర్ ఫ్యాక్టరీ పెట్టారు కదా కోరాపుట్ లో, అడవిల్లో. ఆ హెచ్ఏఎల్ సున్నాబెడ కూడా లాట్ ఆఫ్ టెక్నోక్రాట్స్ తెలుగు వాళ్ళందరూ వెళ్ళారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్, ఇన్ఫాక్ట్ మై ఓన్ అంకుల్, మా నాన్నగారి యంగర్ బ్రదర్, ఆయన ఫోర్మెన్ గా చేశారు అక్కడ బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో. సో ఆయన కూడా స్కూల్ లేదు. ఆయన చదువుకున్నప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ కూడా, ఆయన బనారస్ లో మెట్రికులేషన్ పాస్ అయ్యి ప్రైవేట్ గా బిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేశారు. సో తెలుగు అంటే లాట్ ఆఫ్ వైబ్రెంట్ గా ఉండేవారు. నా చిన్నప్పుడు కూడా బరంపురంలో చూస్తే తెలుగు, ఇప్పుడు తెలుగు వాళ్ళు కొంచెం తగ్గారు, అంటే హైదరాబాద్ కి, వైజాగ్ కి షిఫ్ట్ అవుతున్నారు ఫర్ రీజన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బెటర్ ఎంప్లాయ్మెంట్. అదర్వైజ్ బరంపురంలో మా చిన్నతనంలో మా ఫాదరు ఆంధ్ర సమాజం అని ఉండేవి. సత్యనారాయణ స్వామి గుడి ఉండేది, మా నాన్నగారు సత్యనారాయణ స్వామి భక్తులు, సో అక్కడికి వెళ్ళేవారు. తెలుగు కార్యక్రమాలు బోల్డ్ జరిగేవి. సో లాట్ ఆఫ్ రైటర్స్ ఒరిస్సా నుంచి వచ్చారు కదా, అంటే బరంపురం నుంచి. గిడుగు రామ్మూర్తి ఒరిస్సా అతను, అలాగే గిడుగు సీతాపతి, లాట్ ఆఫ్ రైటర్స్. బివిగిరి గారు బరంపురం, అంటే వరహ ప్రధానమంత్రి. వెంకట మా ఆయన రెండు సార్లు ఆయన ప్రెసిడెంట్ చేసినట్టారు కదా, ఒకసారి టెంపరీగా, ఒకసారి వేరే ఆ, సందర్భంలో ఇంకొకసారి. అంటే ఆయన ప్రమాణ అవును, స్వీకారం చేయడం 2 సార్లు అయినట్టు నాకు తెలిసి. పొలిటికల్. అలాగే అప్పుడు పివి నరసింహరావు గారు కూడాను బరంపురం నుంచి ఒకసారి గెలిచారు కదా. బరంపురం నుంచి కంటెస్ట్ చేస్తారు, కానీ వివిగిరి గారు బరంపురంలో ఉండేవారు. పివి నరసింహరావు గారు కంటెస్ట్ చేశారు. వివిగిరి గారు బరంపురంలో హీ హ్యాడ్ ఏ ఫ్యామిలీ కనెక్ట్. ఇప్పటికీ బరంపురంలో గిరి రోడ్ అని ఉంది, అక్కడ మాకు ఇల్లు కూడా ఉండేది. సో తెలుగు తెలుగు వాళ్ళు బాగా ఉండేవారండి అక్కడ, బాగా లాట్ ఆఫ్ పీపుల్. భాగవతులు నరసింహ శర్మ అని, తర్వాత ఇప్పుడు మోడర్న్ రైటర్స్ ఉపదృష్ట అనురాధ అని మీరు చూస్తుంటారు. ఆవిడ చాలా ఒరియా కథల్ని తెలుగులోకి అనువదించారు, తెలుగుని ఒరియాలోకి అనువదించారు. ఇన్ హిజ్ ఓన్ వే. మై ఎల్డర్ బ్రదర్ ఆంధ్ర బ్యాంక్ లో జాబ్ చేసేవారు. హీ టుక్ వాలంటరీ రిటైర్మెంట్. హీ హెస్ బికమ్ ఎ రైటర్, ఎంఎస్వి గంగరాజ్ అని. హీ రైట్స్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్. అడ్వాంటేజ్ అంటే మేము ఒరిస్సాలో కూడా చదువుకున్నాం, ఒరియా కూడా వచ్చు కాబట్టి, సో ఒరియా సాహిత్యాన్ని తెలుగులోకి, తెలుగు సాహిత్యాన్ని ఒరియా అనువదించడం అనేది ఇట్స్ వెరీ రిచ్ కల్చర్ ఒరిస్సా కూడా. అంటే లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు మనం అష్టపదులు వింటాం కదా, ఒరియా అతనే కదా. జయదేవుడు ఖుర్దా రోడ్ దగ్గర ఉండేవాడు. సో జయదేవుడు అష్టపదులు అంటే నాకు ఇష్టం. సో వెరీ రిచ్. అంటే ఒరిస్సా అంటే అఫ్ కోర్స్ మేము దక్షిణ ఆంధ్రులైనా మేము న్యాచురలైజ్డ్ కదా. ఒరిస్సా అంటే నాకు కూడా చాలా ఇష్టం. అక్కడ దర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్, జగన్నాథ్ స్వామిని అందరూ పూజ చేస్తాం. వెరీ వెరీ కోహెసివ్ సొసైటీ. కూడాను వాళ్ళ హెరిటేజ్, హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ చాలా చక్కగా ప్రిజర్వ్ చేసుకుని మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా వాళ్ళు దాన్ని షోకేస్ చేస్తూ ఉంటారు. అదొకటి. చాలా వెరీ ప్రౌడ్. అంటే నేను ఒరిస్సాలో, అంటే ఒరియా నేర్చుకున్నాను. ఫార్మల్ గా ఒరియా చదువుకోలేదు, బట్ ఒరియా నేర్చుకున్నాను యాజ్ ఎ నెసెసిటీ. సో గోపబంధు దాస్ అని, మనకి తెలియని రైటర్స్, ఉత్కల్మణి అంటారు అతన్ని. ఈజ్ ఈక్వలెంట్ ఆఫ్ మనకి విశ్వనాథ్ సత్యనారాయణ లాగా అనమాట. ఉత్కల్మణి, గోపబంధు దాస్ అని. తర్వాత సింగర్ రఘునాథ్ పాణిగ్రాహి, ఆయన తెలుగులో పాట పాడాడు ఇలవేల్పులో, చల్లని రాజా ఓ చందమామ. నేను చక్కగా పాడాడు, వినండి ఎప్పుడైనా. సో అదేను. అంటే ఆంధ్రాకి చూస్తే వేరే స్టేట్స్ తో కూడా బోర్డర్స్ ఉన్నాయి. అక్కడ అన్ని బోర్డర్ ఏరియాస్ లో 2 భాషలు మాట్లాడతారు. బోర్డర్ అటువైపు ఉన్నాడు, ఇటువైపు ఉన్నాడు, అది ఓకే. కానీ ఈ ఉత్తరాంధ్ర ఆర్ ఉత్కళాంధ్ర, అక్కడ ఆ ప్రదేశానికి ఇంకొక స్పెషాలిటీ గమనించాను. The other day I was going to the list of princely states which were integrated into India after the independence. దాంట్లో చూస్తే ఒరిస్సాలో యాక్చువల్గా ప్రిన్సిపల్ స్టేట్స్ ఆల్మోస్ట్ ఒక 15-16 పైన ఉంటుంది.
ముఖ్యంగా అవునండి. సౌత్ లో, అంటే మీ ఏరియా. బోల్డ్ ఇప్పుడు చీకటి ఉంది. చీకటి తర్వాత మీరు దసపల్లా అని వైజాగ్ లో దసపల్లా హోటల్ వింటారు. దసపల్లా కూడా ఒక ఒరిస్సాలో చిన్న ప్రిన్స్లీ స్టేట్. సో దసపల్లా తర్వాత చీకటి, బడగడ్, బొలాంగీర్. అఫ్ కోర్స్ బొలాంగీర్ ఇస్ ఇన్ వెస్టర్న్ ఒరిస్సా, బట్ ఇట్స్ ప్రిన్స్లీ స్టేట్. పర్లాకిమిడి చాలా ప్రామినెంట్, వెరీ రిచ్. తర్వాత జైపూర్, జైపూర్ కూడా ప్రిన్స్లీ స్టేట్. విక్రమ్ దేవ్ గారు తెలుగులో ఆయన, అంటే మరి ఏ భాషో రాజు రాజే, కానీ ఆయన తెలుగులో ఆయనకున్న అభిలాష చాలా ఎక్కువ. హీ హాజ్ రిటర్న్ లాట్ ఆఫ్ బుక్స్ ఇన్ తెలుగు. ఆయన తెలుగు కవుల్ని ఆస్థాన కవులుగా పెట్టుకుని తెలుగును ప్రోత్సహించేవాడు. అండ్ ఐఎమ్ ష్యూర్ యు నో, జైపూర్ కింగ్, ప్రిన్స్లీ స్టేట్ కింగ్ హ్యాస్ మేడ్ లాట్ ఆఫ్ గ్రాంట్స్ టు ఆంధ్ర యూనివర్సిటీ. ఎస్, అవును. అక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు అవన్నీ కనపడతానే ఉంటాయి, శిలాఫలకాలు అవన్నీ. అదేను ఇటు, అంటే అటు పక్కన మీరు చెప్పిన ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, ఇటు పక్కన మన విజయనగరం కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. వీళ్ళందరూ కూడాను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం, అంటే భాష మేబీ కులం కూడా వేరే వేరే అయినా కూడాను, అంటే మన వైపే రెండు కులాలు క్షత్రియ వెలమ ఉన్నారు అటు పక్కన, రాజులుగా చేసిన సంస్థానాలు. ఇంకా అటు పక్కన ఇంకెన్ని రకాలు ఉన్నారు తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా పరస్పరం పెళ్లి సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం బాగా ఎక్కువ ఉండేది అనమాట కదా, చాలా. అవునండి. ఇప్పుడు కురుపాం అనేది ఐ థింక్ విజయనగరం జిల్లాలో ఉందనుకుంటా. కురుపాం రాజు అంటారు కదా, అంటే విజయనగరం దగ్గరలో ఉన్న స్మాల్ ప్రిన్స్లీ స్టేట్ కురుపాం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అంటే ఇప్పటికీ చీకటి కోట మీరు రాణి అనే అంటాం ఆవిడని, వాళ్ళ డిసెండెంట్. షీజ్ ఎమ్మెల్యే ఇప్పుడు, బీజేడీ ఎమ్మెల్యే అనుకుంటా ఆవిడ. బట్ స్టిల్ ది లోకల్ పీపుల్ రెస్పెక్ట్ హర్ యాజ్ ఎ క్వీన్. ఆవిడ కురుపాం రాజు కూతురు. ఓకే. ఓకే. సో ఇంకొక ప్రశ్న, మనం వేరే వేరే విషయాలకు వెళ్లే ముందు, అంటే కొన్ని స్టేట్స్ లో ఎక్కడైతే గనక, అంటే వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు డయాస్పోరా వాళ్ళ స్టేట్ లో ఉంటే, కొంచెం ముఖ్యంగా పొలిటికల్ రీజన్స్ కోసం వాళ్ళ మీద కొంచెం హెట్రేట్ చేయటం, అంటే కర్ణాటకలో చూస్తూ ఉంటాం కదా, అప్పుడు అవసరమైనప్పుడల్లా తమిళుల గురించి కొంచెం చేస్తూ ఉంటారు. అలాగే తమిళనాడులో తెలుగు డయాస్పోరా ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆ మధ్య ఈ కొంతమంది తమిళ పొలిటీషియన్స్ ఎవరికైతే తెలుగు ఆరిజిన్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద అవునండి. నెగిటివ్ ప్రొపగండా చేయడానికి కూడాను కొంచెం ఆ మధ్య ప్రయత్నించినట్టున్నారు. ఆ టైప్ లో ఒరిస్సాలో అలా తెలుగు వాళ్ళకి ఒరిస్సా వాళ్ళకి ఏమన్నా అలాంటివి ఎవరు పగలు రగిలించడానికి ఎవరు ట్రై చేయలేదా? లేదా అంటే ఐ థింక్ ది క్రెడిట్ గోస్ టు మన తెలుగు వాళ్ళకి కూడా రావాలి. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆ భాష నేర్చుకుంటాం. ఇప్పుడు నేను ఒరిస్సాలో ఉన్నాను అనుకోండి, ఐ స్పీక్ యాజ్ ఎలోక్వెంట్లీ ఇన్ తెలుగు ఇన్ ఒరియా. సో వాళ్ళలో ఇమిడిపోతాం, అదొకటి. స్పొరాడిక్ గా ఉండేది. అట్లీస్ట్ మా అన్నయ్య చెప్పేవాడు, తన మెడికల్ కాలేజ్ చదువుకున్నప్పుడు నీల్ చక్ర అని ఒక కైండ్ ఆఫ్ ఏ, ఏమంటాం, స్టాంచ్ ఒరియా ఎథికల్ అని అట్లాగా అందరూ వచ్చి, ముఖ్యంగా బరంపురంలో అక్కడ తెలుగు వాళ్ళ డామినేషన్ ఉంది, రైట్ అప్ టు కటక్. నీలి చక్ర అని ఒకటి పెట్టారు, ఒక సంస్థ, కైండ్ ఆఫ్ అన్ అగ్రెసివ్ ఆర్గనైజేషన్ విచ్ యూస్ టు ఆల్వేస్. బట్ ఇట్ ఫిటెడ్ అవే. లేదు అంటే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళు అన్ని భాషలు నేర్చుకోవడం, ఐ థింక్ వి లెర్న్ లాంగ్వేజెస్ ఈజీ. నేను మెడ్రాస్ లో ఉన్నాను, ఐ స్పీక్ తమిళ్. బెంగళూరు వెళ్తాను, బట్ ఐ అండర్స్టాండ్ కన్నడ. సో ఇబ్బంది లేదు అది. ఒరిస్సాలో ఇప్పుడు మోరోవర్ మా విలేజ్కి వస్తే మై ఫాదర్ వాజ్ అ విలేజ్ హెడ్. అంటే ఆయనే అన్ని, ఈ వాజ్ ఆర్ఎంపీ డాక్టర్. ఎవరికైనా దెబ్బలు తగిలితే మందులు ఆయన ఇచ్చేవాడు, జాతకాలు ఆయన చూసేవాడు, ల్యాండ్ కొలతలు కరణం లాగా అవే చూసేవాడు. సో వాజ్ కైండ్ ఆఫ్ ఏ రెస్పెక్టెడ్ ఫిగర్. బట్ ఇన్ జనరల్ తెలుగు వాళ్ళకి అంత ఎవర్షన్ లేదు. ఐ థింక్ ద క్రెడిట్ మస్ట్ గో టు బోత్ కమ్యూనిటీస్. ఒరియా వాళ్ళు కూడా దే ఓపెన్, తెలుగు వాళ్ళు కూడా ఇమిడిపోయారు వాళ్ళలో. సో ఆ ఇబ్బంది లేదు. సో మీరు బిఎస్సి ఆనర్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి మీరు ఈ ఫార్మా బయోటెక్ ఇండస్ట్రీలోనే ఉన్నారా? అంటే మీ ప్రస్థానం ఎలా జరిగిందంటే, వాట్ ద నేచర్ ఆఫ్ రోల్స్ దట్ యు వర్క్ అలాంగ్ ద మేబీ లాస్ట్ 35 years? అవును, అవునండి, లిటిల్ మోర్ దన్ దాట్. అంటే బిఎస్సి ఆనర్స్ చదువుతున్నప్పుడు, అంటే ఇట్స్ అరౌండ్ 82-83 కదా. సో అప్పుడు ఉద్యోగాలు అనేది, అంటే ఫర్ సంబడి హూ డిడ్ నాట్ హ్యావ్ ఎ వెరీ రిచ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బట్ జస్ట్ డిడ్ ఎ గ్రాడ్యుయేషన్,
సో ఏదో ఉద్యోగం ఒకటి రావాలి కదా అంటే దేర్ 2 ఆప్షన్స్. మా నాన్నగారు నన్ను లాలో చేరమని అన్నారు. హీ యాక్చువల్లీ గాట్ మీ ఎ సీట్ బరంపురంలో లింగరాజ్ లా కాలేజ్లో. బట్ ఐ ఆల్వేస్ వెంట్ బై మై ఎల్డర్ బ్రదర్ సజెషన్. ఆయన అన్నారు, లా ఇప్పుడు వద్దులేరా నీకు, మేబీ నాట్ గుడ్, గెట్ ఇన్ టు సమ్ జాబ్ సో యూ లెర్న్ టు లివ్, దెన్ యూ కెన్ ఆల్వేస్ డూ వాట్ ఎవర్ అనేసి. సో వాట్ జాబ్ ఐ కుడ్ డూ, ఏదో బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ రాసేవాళ్ళం, కోచింగ్ అవన్నీ కూడా ఇబ్బందే కదా. సో అప్పుడు న్యూస్ పేపర్ చదవడం మా అందరికీ అలవాటు, అంటే మా ఫాదర్ అది అలవాటు చేశారు. మాకు పోస్ట్ లో హిందూ న్యూస్ పేపర్ వచ్చేది, అంటే ఇవాళ న్యూస్ పేపర్ నెక్స్ట్ డే వచ్చేది మాకు మెడ్రాస్ నుంచి. సో పేపర్ చదువుకునే వాళ్ళం. పేపర్లో లుపిన్ అనే కంపెనీ ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కావాలి, అప్లై చేయమంటే. అప్పుడు నాకు అప్లికేషన్ రాయడం కూడా రాదు, నిజం చెప్పాలంటే జస్ట్ యంగ్ మ్యాన్, అప్పుడు 19 years నాకు. సరే ఏదో రాసి పంపిస్తే వాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు, ఇంటర్వ్యూ పిలిచారు విజయవాడలో ఇంటర్వ్యూ ఏదో అయింది. సో దే ఫౌండ్ సమ్ గ్రెయిన్ ఇన్ మీ అండ్ దే గేవ్ మీ ఎ జాబ్. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు ఫార్మా. నాట్ రియలీ టు పర్స్యూ కెరీర్ ఇన్ ఫార్మా అని లేదు అప్పుడు. But after I got into, I enjoyed because I think as a person, I enjoy talking to people, meeting people, traveling. These are all latent interests undevi nalo. I did not know at that time. So Lupin lo ఒక 1 year పనిచేశాను విజయవాడలో. అప్పుడు గుడివాడ, చిలకలూరుపేట అన్ని బాగా వెరీ మైక్రో ఇంటీరియర్స్ కూడా చూశాను. సో ఐ నో ది స్టేట్స్, అది ఆ జిల్లాలు తెలుసు. తర్వాత దెన్ ఐ మేడ్ ఎ చేంజ్ ఇన్ ది జాబ్ బికాస్ అప్పుడు జాన్ వైత్ అనే కంపెనీ ఉండేది, ఇప్పుడు ఫైజర్ అయిపోయింది కదా. అప్పుడు వైత్ అని, అప్పుడు ఏదో విజయవాడలో వెళ్ళి ఆ సెయింట్ ఆన్స్ హాస్పిటల్లో ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సిస్టర్ సుపీరియర్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ గా వెళ్ళాలంటే 3 గంటలకు వెళ్ళి అక్కడ డైరీలో రాసి మళ్ళీ 7 o'clock వెళ్ళి ఆవిడని కలవాలి. అప్పుడు వెళ్తే అక్కడ నోటీస్ బోర్డులో వాయిత్ వాళ్ళు చిన్న స్లిప్ పెట్టారు, దే లుకింగ్ ఫర్ ఏ క్యాండిడేట్ ఫర్ అవర్ కంపెనీ అనేసి, అంటే వాళ్ళ కంపెనీలో మెడికల్ ఉద్యోగం ఉంటుంది. సో దెన్ వై నాట్ ఎ ట్రై, అమెరికన్ కంపెనీ, ఇంగ్లీష్ కదా. సో లూపిన్ వాజ్ ఎ ఫ్లెడ్జిలింగ్ కంపెనీ, అప్పుడు వెరీ స్మాల్ కంపెనీ, ఇప్పుడంటే పెద్దదైంది కానీ. సరే అప్పుడు జాన్ వైత్ ఇంటర్వ్యూ కట్టెళ్తే వాళ్ళు కూడా సెలెక్ట్ చేసి ఒంగోలులో నాకు ఉద్యోగం ఇచ్చారు. సో దట్ ఇస్ హౌ మై ఫార్మా ఇండస్ట్రీ స్టార్టెడ్. ఆ తర్వాత చాలా రోజులు అక్కడ వాజ్ వెరీ కంఫర్టబుల్, అంటే చిన్న డిస్ట్రిక్ట్, పెద్దగా అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు కదా డాక్టర్లు అందరూ. ఇప్పటికీ నాకు చాలా మంది అక్కడ, ఆల్ క్లినిషియన్స్ ఆర్ మై ఫ్రెండ్స్. వాళ్ళతో మందుల గురించి మాట్లాడడం తక్కువ. ఏదో నేను మెడ్రాస్ కాన్ఫరెన్స్కి వెళ్తే, అప్పుడు మెడ్రాస్ అనేవారు కదా, అక్కడి నుంచి అగతా క్రిస్టీ, లుడ్లో బుక్స్ తెచ్చుకుని బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం. కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది కుర్రాడి కంటే, డాక్టర్లు కూడా ఇష్టం, ఎలిటిస్ట్ కదా. సో ఆ విధంగా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. బట్ ఐ ఫౌండ్ ఎ జాబ్ ఎ బిట్ మొనోటనస్, అంటే వెళ్ళి అదే 13 మందులు చెప్పడం, రావడం, ఆర్డర్లు పంపడం. ఇట్ వాజ్ ఐ థాట్ ఐ వాజ్ మేడ్ ఫర్ సంథింగ్ డిఫరెంట్ అనేది ఉంటే, ఐ వాజ్ రీడింగ్ ఇండియా టుడేలో డాక్టర్ వర్గీస్ కురియన్ గారి ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన ఫార్మర్స్ కోసం ఏదో చేస్తున్నారు, హీ డిడ్ ఫెంటాస్టిక్ వర్క్ కదా, ఆపరేషన్ ఫ్లడ్ అని అప్పుడు చేశారు. సో యంగ్ ఏజ్ కదా అప్పుడు, జస్ట్ ఇన్ ద 20s. సో కొంచెం హాట్ బ్లడ్ ఉంటుంది కదా, వై నాట్ ఐ ఆల్సో డూ సంథింగ్ అని అలాగా. దెన్ ఆయనకు ఉత్తరం రాశాను నేను, ఆనంద్ ఎన్డీడీబీ హెడ్ క్వార్టర్స్ కి, నేను ఇలాగ ఫార్మాస్యూటికల్ దీంట్లో పనిచేస్తున్నాను, బట్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్, అంటే మీరు చేస్తున్న పనికి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఇన్ వాట్ వే ఐ కెన్ డూ కంట్రిబ్యూట్ ఐ డు నాట్ నో, బట్ మీకు నేను రాస్తున్నాను అని చెప్పి ఆయనకి రాశాను. రాస్తే ఆయన రిప్లై ఇవ్వలేదు. హీ డైరెక్టెడ్ ఇట్ టు హీ సిస్టర్ కంపెనీ ఇన్ హైదరాబాద్, ఇండియన్ ఇమ్యునలాజికల్స్ అని, వాళ్ళు వెటనరీ వ్యాక్సిన్స్ అవి తయారు చేస్తారు. అప్పుడు ఆయన పెట్టాడు బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఆపరేషన్ ఫ్లడ్ లో పశువులు అంటే యానిమల్ హెల్త్ కేర్ కోసం ప్రాపర్ మెడిసిన్స్ ఉండేవి కాదు, వ్యాక్సిన్స్ అవి. అందువల్ల ఆయన వెల్కమ్ ఫౌండేషన్ యూకేతో కొలాబరేట్ అయి హైదరాబాద్ లో ఇండియన్ ఇమ్యునలాజికల్స్ వెటనరీ వ్యాక్సిన్స్ కంపెనీ పెట్టాడు. సో దాంట్లో వీడికి ఏమైనా ఉద్యోగం ఇవ్వండి వీలవుతాయని చెప్పి ఆయన ఫార్వర్డ్ చేశారు. సో వాళ్ళు నన్ను పిలిచి నాకు ఎన్డీడీబీలో ఉద్యోగం వచ్చింది. వాళ్ళు ఉద్యోగం ఇది మార్కెటింగ్, అంటే వాళ్ళకి తెలియదు, అంటే దేవర్ నాట్ సెల్లింగ్ యాక్చువల్లీ, దేవర్ మోస్ట్లీ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ. విలేజ్ లెవెల్లో వెళ్ళి వ్యాక్సిన్స్ ఇవ్వడం, గవర్నమెంట్ ఏజెన్సీస్ తో కోఆర్డినేట్ చేయడం, మోర్ ఆఫ్ అన్ ఎక్స్టెన్షన్ సర్వీస్.
ఎక్కడికి వెళ్తావు అంటే నేను ఎనీవేర్ ఐ విల్ గో బట్ నాట్ మెడ్రాస్ అని చెప్పాను. ఎందుకంటే నాకు తమిళం రాదని చెప్తే అప్పుడు మళ్ళీ ఆయన కూడా మా బాస్ ఆయన కూడా ఉత్తరాంధ్ర అతనే నల్లా విశ్వనాథ్ గారని. ఆ, ఆయన నన్ను టెలిగ్రామ్, ఆ రోజుల్లో ఫోన్లు అవి లేవు కదా, నా రూమ్కి టెలిగ్రామ్ వచ్చింది, ప్లీజ్ కమ్ అండ్ సీ మీ అంటే. ఆ ఒంగోలు నుంచి బస్సులో హైదరాబాద్ వచ్చి ఆయన్ని కలిస్తే, నేను మెడ్రాస్ పంపిస్తున్నాను, 3 నెలలు అక్కడ ఉండు, నీకు నచ్చపోతే నాకు చెప్పు, నేను మారుస్తాను, యూ విల్ డూ వెల్ దేర్ అని. ఆ రోజుల్లో అంటే పెద్దవాళ్ళు చెప్తే మరి ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు కదా. ఐ వెంట్ అండ్ జాయిన్. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్ టు from selling oral solid and drugs of Wyeth to vaccines, which is animal health vaccines. Less of selling, more of an activity to interface with farmers. చేసేవాడిని. అలా చేస్తున్న సందర్భంలో దెన్ మెడ్రాస్లో ఉండి ఐ వాజ్ జస్ట్ మ్యారీడ్. నా వైఫ్ విజయ, అమ్మాయి ఒంగోలు అమ్మాయి, వి మెట్ ఇన్ ఒంగోల్ అండ్ వి గాట్ మ్యారీడ్. సో అగైన్ సరే, ఈ ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ సాటోరేస్ వాళ్ళు అప్పుడే జర్మన్ కంపెనీ కదా, ఇండియాలోకి వచ్చి దేవర్ కైండ్ ఆఫ్ ఏ బ్యాక్ అండ్ సపోర్టర్స్ టు ది ఫార్మా ఇండస్ట్రీ. అంటే ఆల్ ది ప్రాసెస్ సిస్టమ్స్ అండ్ ఆల్ వి మేక్ లైక్ ఫిల్టర్స్ ఎట్సెట్రా. సో వాళ్ళు దేవర్ ట్రైంగ్ టు సెల్ సంథింగ్ టు అస్. మా ఆఫీస్కి వచ్చారు. అంటే అప్పుడు మీకు తెలుస్తుంది, అప్పుడంటే ఇప్పుడు మన అందరం ఈ టెట్రా ప్యాక్ మిల్క్ ప్యాకెట్స్ మనం కొంటాం కదా. అట్ దట్ టైమ్ టెట్రా ప్యాక్ వాజ్ నాట్ ఇన్ ఇండియా, ఎన్డీడీబీ బ్రాట్ ఇట్ ఇన్ టు ఇండియా. ఆ టెట్రా ప్యాక్ ఆఫీసర్ నేను కలిసి వి వర్ షేరింగ్ ది ఆఫీస్. సో టెట్రా ప్యాక్ మెషిన్ లో ఏదో ఒక ఫిల్టర్ వాడతారు స్టెరైల్ ఎయిర్ కోసం, అది అమ్మడం కోసం ఈ సాటోరేస్ జనరల్ మేనేజర్ మా ఆఫీస్కి వచ్చారు. మనం ఎప్పుడు మాట్లాడతాం కదా ఓపెన్ గా ఇది అది. సో ఈ ఫౌండ్ మీ ఇంట్రెస్టింగ్. మీరు వై డోంట్ యూ జాయిన్, వీఆర్ లాంచింగ్ ఇన్ ఇండియా, యూ కెన్ జాయిన్ అస్, వీ ఫైండ్ యూ గ్రేట్ ఆన్సర్. తర్వాత వాళ్ళతో మాట్లాడి, దట్ వాజ్ ఎ వెరీ స్మాల్ స్టార్ట్అప్ కంపెనీ అప్పుడు 95లో 96లో, హార్డ్లీ ఎనీ బిజినెస్. అప్పుడు ఇండస్ట్రీ కూడా మంది కూడా చాలా, వ్యాక్సిన్ ఇండస్ట్రీ చాలా నెసెంట్ గా ఉండేది, బయోఫార్మా లేదు, ఎవరు లేరు అసలు. మోస్ట్లీ ఫార్మస్యూటికల్ కంపెనీస్, అంటే ప్రీ ప్రీ దత్తా సామంత్ డేస్ ఆఫ్ ఇండస్ట్రీ. అంటే బొంబాయిలో కూడా ఆల్ మల్టీనేషనల్ మేకింగ్ డ్రగ్స్ ఇన్ దర్ ఓన్ ఫ్యాక్టరీస్. అప్పుడు ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రాలేదు. ఇట్ ఈస్ ఎ నెసెసిటీ కేమ్ అవుట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ ఇన్ బాంబే కదా. సో అప్పుడు నేను సరే వై నాట్ ట్రై మై థింగ్ అని అప్పుడు హైదరాబాద్ మూవ్ అవుదాం అని కూడా అనుకున్నాం. ఎందుకంటే విజయ వాజ్ ప్రాబబ్లీ హ్యాపీ టు బీ ఇన్ ఆంధ్ర దాన్ మెడ్రాస్. సో ఆ విధంగా ఐ బికెమ్ ఏ ఫౌండర్ మెంబర్ అనకూడదు, బట్ ఐ వాజ్ అన్ ఎర్లీ మెంబర్ ఆఫ్ దట్ కంపెనీ. ఇంకా అలా ఉండిపోయాను అక్కడ, ఇక్కడ బి ఎక్స్పాండెడ్. సో దిస్ ఇస్ హౌ ఐఎమ్ 1983 నుంచి ఈ రోజు వరకు ఏదో విధంగా అదే ఇండస్ట్రీతో. సో మీరు బయోఫార్మా ఇండస్ట్రీ, to give the audience again a very broad overview of which industry segment we are talking about. Pharmaceutical industry అంటే మెయిన్లీ స్మాల్ మాలిక్యూల్ డ్రగ్స్ అంటాం. అంటే బేసికలీ కెమిస్ట్రీ, సింథటిక్ కెమిస్ట్రీ బేస్డ్ అవన్నీ, యువర్ ఓరల్ పిల్స్ అండ్ క్యాప్సూల్స్ అవన్నీ. ఆ క్యాప్సూల్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ లో డిసింటిగ్రేట్ అయ్యి ఆ కెమికల్ మన బ్లడ్ లో కలిసి బ్లడ్ అది చేర్చాల్సిన చోటికి చేర్చి మనకి ఆ క్యూరింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ బయోటెక్, బయోటెక్ అంటే దాంట్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అంటే యూ కెన్ యూజ్ బయోటెక్ ఇన్ ఇండస్ట్రీ బయోటెక్నాలజీ, అది రకరకాలుగాను. హెల్త్ సంబంధించి బయోటెక్ డ్రగ్స్ కంటే కనుక ఇలా ఐ థింక్ బ్రాడ్లీ యూ కెన్ క్లాసిఫై ఇట్ యాజ్ therapeutic proteins, secondly monoclonal antibodies, third vaccines, broadly. ఇంకా చాలా హెమటాలజికల్ ప్రొడక్ట్స్ అవన్నీ ఇంకా ఉన్నాయని అనుకోండి, అది వదిలేస్తే కనుక. సో అయితే ఈ బయోటెక్ బయోఫార్మా ఇండస్ట్రీ అనేది రాజు గారు చదువుతున్నట్టు మనకి చాలా మందికి తెలిసింది వ్యాక్సిన్స్, ఎందుకంటే వ్యాక్సిన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి. కానీ నేను చెప్పిన ఈ థెరప్యూటిక్ ప్రోటీన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవన్నీ గత 30 ఏళ్ళుగా వచ్చాయి అనుకోవచ్చు. ఐ థింక్ Amgen must be Genentech. the proper Genentech
one of these two companies, setting up of those companies can be actually called as a milestone for biotech industry beyond vaccines. అలా చూసుకుంటే కనుక అంటే బియాండ్ వ్యాక్సిన్స్ నేను చెప్పినట్టు థెరపటిక్ ప్రోటీన్స్, మోనోక్లోనల్ యాంటీబాడీస్, దాని అదంతాను అంటే ఎగ్జాంపుల్స్ అలాగే ఇన్సులిన్ కానీ ఇవన్నీను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ఇస్ థెరపటిక్ ప్రోటీన్. మోనోక్లోనల్ యాంటీబాడీ అంటే కనుక ఇప్పుడు బెవసిజుమాబ్ అనేది ఉంది బ్రెస్ట్ క్యాన్సర్ కి. ఇలాంటివన్నీను తర్వాత వచ్చినాయి కదా. సో ఇండియాలో బయోటెక్ ఇండస్ట్రీ అనేది చాలా కాలం పాటు చాలా తక్కువ సైజ్ లో ఉండేది. ఒక సిక్ చైల్డ్ లాగా. వేరే ట్రెడిషనల్ ఫార్మా ఇండస్ట్రీ, అది ఫైజర్, గ్లాక్సో లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే హోమ్ గ్రోన్ ఇండియన్ కంపెనీస్, మన రాన్బాక్సీ, డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా ఇలాంటి వాళ్ళు కూడాను ఆ ఫార్మాస్యూటికల్ సైడే ఎక్కువ ఉన్నారు. గత 15 ఏళ్లలో ప్రాబబ్లీ ఇండియన్ బయోటెక్ ఇండస్ట్రీ బాగా పెరిగింది. సో రాజు గారు చేసే కంపెనీ, దే సప్లై లాట్ ఆఫ్ ద lab consumables, or the consumables that go into the spares that go into the equipment that makes all these contract manufacturing of these products అన్నమాట. సో అయితే మీరు ఈ ఇండస్ట్రీని చాలా నేసెంట్ స్టేజ్ నుంచి చూస్తా ఉన్నారు కదా. సో when do you think is actually the inflection point for Indian biotech industry? The first inflection point, మీరు చెప్పారు, అబ్సల్యూట్లీ కరెక్ట్. థెరపటిక్ ప్రోటీన్స్, మోనోక్లోనల్స్, ఈవెన్ వ్యాక్సిన్ స్పేస్ లో కూడా నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు దేర్ వాజ్ నో రికాంబినెంట్ ప్రాసెస్. అంటే మోడర్న్ మెథడ్స్ అనొచ్చు ప్రేక్షకుల కోసం. యూ కెన్ ఎక్స్ప్లెయిన్, యువర్ సైంటిస్ట్, వాట్ ఇస్ రికాంబినెంట్ టెక్నాలజీ. సో అవి లేవు. క్లాసికల్ ఫార్మెంటేషన్ అంటే కిల్డ్ వైరస్, అంటే అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్. మనకు కూడా ఇప్పుడు వీ హ్యావ్ ఆల్ ది స్పాట్స్ ఆన్ ద హ్యాండ్. మనకి ఇంట్లో అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్ అంటే లైవ్ ఆర్గానిజమ్స్ స్మాల్ డోసెస్ లో వ్యాక్సిన్స్ గా ఇచ్చేవారు కదా. దే ఆర్ రిలేటివ్లీ అన్సేఫ్ యాజ్ అపోజ్ టు ది కరెంట్ రికాంబినెంట్ టెక్నాలజీ. హైలీ ప్యూరిఫైడ్ వ్యాక్సిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ లో 9 నెలల్లో వ్యాక్సిన్ చేశారంటే ద క్రెడిట్ గోస్ టు ది టెక్నాలజీ అండ్ ఆఫ్ కోర్స్ ది సైంటిస్ట్. సో I think the first inflection, to answer your question, came around 95 when Varaprasad Reddy started Shanta Biotech. Mali Teluguwadu. ఆయన కూడా he was not a biotechnologist కాదు. ఆయన ఈజ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఏదో వర్కింగ్ ఫర్ ఎ బ్యాటరీస్ కంపెనీ కదా. బట్ he went for some conference, ఏదో వెళ్ళి he got interested. మళ్ళీ నా దేశం కోసం ఏదో చేద్దాం తపనతో ఆయన స్టార్ట్ చేశాడు. ఫస్ట్ రికాంబినెంట్ వ్యాక్సిన్ ఇన్ ఇండియా కేమ్ వెన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి. అప్పుడు ఆయన డాక్టర్, అది వాజ్ ఓన్లీ వరప్రసాద్ రెడ్డి. ఆఫ్టర్ దట్ ఆ తర్వాత ఆయన డాక్టర్ అయినాడు, పద్మవిభూషణ్ అయ్యాడు. సో హీ బ్రాట్ alongside, I think on the therapeutic side, some companies are working. I think one ranks above all is Dr. Kiran Majumdar Shah, Biocon. ఆవిడ తన ఇండస్ట్రీ బ్రూవింగ్ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ కదా ఆవిడది. హర్ ఫాదర్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, వాజ్ అ హెడ్ బ్రూవర్ ఆఫ్ యూబీ. ఆవిడ కూడా బ్రూయింగ్ లోనే ట్రైనింగ్ అయినట్టున్నారు. బట్ షీ కేమ్ టు సాలిడ్ స్టేట్ ఫార్మెంటేషన్ లోకి వచ్చి, ఆ తర్వాత తాను వెళ్ళి క్యూబా వెళ్ళి క్యూబన్ టెక్నాలజీ తీసుకొచ్చి, ఐ థింక్ ఆ తర్వాత చాలా మంది వచ్చారు. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు వచ్చారు, రిటోక్సిమాబ్ అవన్నీ తీసుకొచ్చారు, మోనోక్లోనల్స్. There are now, it's still not at an advanced stage, but at least we are somewhere. Relatively speaking, we are better off. అంటే వీళ్ళిద్దరూ నా అభిప్రాయంలో I rate them as the pioneers in vaccine space, Dr. Varaprasad, and in therapeutic, Dr. Kiran Majumdar Shah. కరెక్ట్ అండి. అఫ్ కోర్స్ మనం ఇంకొకటి పేరు కూడా చెప్పుకోవాలి, సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా. ఎస్, అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ అంటే శాంతా తర్వాత వాళ్ళు వచ్చారు రికాంబినెంట్ వ్యాక్సిన్. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఎ గ్రేట్ కంపెనీ. As a contract manufacturer, they must be one of the world's largest కదా వ్యాక్సిన్ సంబంధించి. ఇప్పుడు దే హావ్ దేర్ ఓన్ వ్యాక్సిన్స్ మెనీ నౌ. సిరమ్ ఇన్స్టిట్యూట్ స్టార్టెడ్ యాజ్ ఏ యాంటీ స్నేక్ వెనమ్ చేసేవారు, స్నేక్ వెనమ్ చేసేవారు, హార్సెస్. అందుకే ఆయన స్టడ్ ఫార్మ్ ఉండేది కదా. సో దాని తాలూకా బై ప్రొడక్ట్ ఇండస్ట్రీగా ఆయన ఆరంభం చేశారు. Then classical vaccines to tetanus ki, diphtheria, pertussis ki. Now it is one of the, every third child in the globe takes a vaccine from Serum Institute. So
పూనావాలా గారు ఆయన కూడా. సో మీకెప్పుడును అలా సొంతగా ఒక కంపెనీ పెట్టాలి బయోటెక్ ఇండస్ట్రీ అంటే దగ్గర నుంచి చూస్తున్నాం, ఇది చాలా ఫాస్ట్ గా పెరగబోతుంది, ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయని మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? లేదండి. ఐ థింక్ ఇఫ్ యు లుక్ ఎట్ ది ట్రాజెక్టరీ ఆఫ్ అవర్ హిస్టరీ, మీకు చెప్పాను ఆరంభంలో, ఐ థింక్ I am not cut to be an entrepreneur. I am cut to be a loyal worker. So was my great grandfather. He got our village as a gift. Okay, so I'm happy to be working. Of course, some people are not made to be entrepreneurs, and I am very clear about that. Lots of people, now that I am almost at the sunset of my career, lot of friends in the industry tell exactly what you say. మీరు ఎందుకు చేయకూడదు? Why don't you start? You have so much of rich experience, and you have seen the whole growth of the industry, అంటే from a close quarters, as being part of that in some way or the other అంటారు. But I resist that temptation. I'm happy to be working, and I have ways and means to give it back to the industry without being an entrepreneur. యాక్చువల్లీ ఈ ప్రశ్న నాది కాదు. యాక్చువల్గా నేను ఈ ప్రశ్న నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది. అందుకని నాకు చాలా ఇరిటేటింగ్ అవుతుంది అన్నమాట వింటే కనుక. దానికి కారణం చూస్తాను నేను. ఈ ప్రశ్న ఒకటి, ఇంతకు ముందు ఒక 20-25 ఏళ్ల క్రితం ఇంకో ప్రశ్న అడిగేవారు చాలా మంది, అన్నయ్య కాదు, ఆ టైంలో పెళ్లి చేసుకుందాం అనే కుర్రవాళ్ళని, ఏంటబ్బాయి అమెరికా వెళ్ళట్లేదా అనేసి, ఏదో జిఆర్ఏ ఏదో ఉందంటే రాసి అమెరికా వెళ్ళిపోవచ్చు కదా అనేవాళ్ళు అనమాట. ప్రతి వాళ్ళు ఏది ఆఖరికి పొలంలో కూలీ చేసుకునే వాళ్ళు కూడా కనపడితే కనుక స్టీరియో టైప్ ఉండేవి. సో దాని తర్వాత ఇలా ఒక ఇండస్ట్రీలో ఎవరిని ఉంటే ఏంటి నువ్వే ఒకటి పెట్టచ్చు కదా అంటారు. అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అంటే నేను సొంతగా ఏం చేయకపోయినా కూడాను ఐ హావ్ వర్క్డ్ అలాంగ్ సైడ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అంటే I was directly reporting to Ram Prasad Reddy of Aurobindo Pharma at some point in time. I was directly reporting to him. So ఆయన్ని చూశాను. అలాగే ఇంకొక 2-3 ఎంటర్‌ప్రెన్యూర్స్ తో కొంచెం క్లోజ్ గా వర్క్ చేసే అవకాశం దొరికింది. దానికి తోడు నేను ఎంబీఏ చేసినప్పుడు కూడాను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్స్ ఒకటి చేశాను నేను యాక్చువల్లీ ఇంట్రెస్ట్ తో. సో దానివల్ల కానీ నాకు అర్థమైంది ఏంటంటే not everybody is cut out for that. Actually, very few people are cut out for entrepreneurship. అదొకటి. ఇంకోటి ఏంటంటే there are 2-3 factors actually one needs to be a successful entrepreneur. అన్నిటికంటే ముఖ్యంగా the minimum qualification is you should have that risk taking ability, risk taking mindset, not only in you but in your family, your immediate family members also who will support that. అది ఫస్ట్ బేసిక్ క్రైటీరియా, క్వాలిఫికేషన్. దాని తర్వాత యూ షుడ్ హ్యావ్ some business idea which has very strong differentiators. You should have a very strong founding team with you. Okay, ఇవన్నీ యాక్చువల్లీ మనీ కమ్స్ మచ్ లేటర్. ఇవి ముందు ఈ రిస్క్ టేకింగ్ మైండ్ సెట్ అండ్ సమ్ వెరీ గుడ్ బిజినెస్ ఐడియా, అండ్ మూడోది టీమ్. ఈ 3 వచ్చిన తర్వాత 4వది మేబీ మనీ. ఈ 3 ఉంటే కనుక మనీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చాలా మంది ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. కరెక్ట్. రిస్క్ అపెటైట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐ హావ్ ఇప్పుడు ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అట్ మై కెరియర్, ఎనీ ఆర్గనైజేషన్ హస్ సర్వ్డ్ హౌఎవర్ హంబ్లీ, దే హావ్ బీన్ ఎ స్టార్ట్అప్. ఈవెన్ వాయిత్ కూడా గ్లోబల్లీ మల్టీనేషనల్ అయినా కూడా ప్రకాశం జిల్లాలో ఆ కంపెనీ గురించి ఎవరికి తెలియదు. సో ఇట్ కైండ్ ఆఫ్ ఎ స్టార్ట్అప్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్. Indian Mullascals, sure, it's a pride of a national company, but కానీ ఆ కంపెనీ ప్రారంభ దశలో నేను ఉన్నాను. I have seen all the starting banks of all the even ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీ Sartorius కూడా ఇండియాలో was just coming. It was just they had a mechanical workshop in Peenya, బెంగళూరులో. Hardly anything. In fact, నేను NDDB వదిలి వెళ్ళిపోతున్నప్పుడు our CEO called me for an exit interview. You are going to a tin box of a company అని అన్నాడు ఆయన. సో బట్ ఏదో విధంగా అంటే I liked the spirit of the promoter of that time, Mr. Philip Cherian, who had left a lucrative job in US and started it here. He had that appetite. He had the vision. ఆయన
ఆయన దేనికి భయపడకుండా audacious గా ఉండేవాడు. ఇన్ఫాక్ట్ we made a first industrial bioreactor in India. అప్పటిదాకా either were imported through UNICEF grants to say Pasteur Institute Kunur కానీ CRA Kasoli కానీ గ్రాంట్ ద్వారా మనకి ఇచ్చేవారు బయోరియాక్టర్ వ్యాక్సిన్స్ కోసం. ఇండియాలో ఇండస్ట్రియల్ ఫర్మెంటేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ దట్ స్టార్టెడ్ బై మిస్టర్ ఫిలిప్ చెరియన్. సో he did not know how to operate. He made it. So we were scouting for engineers, educated people like you. ఎవరు నడుపుతారు దాని కంట్రోలర్, PLC కంట్రోల్, ప్రోగ్రామ్ లాజిక్ కంట్రోలర్ అప్పుడు ఇండియాలో లేదు. దే ఆర్ యూజింగ్ సమ్ బేసిక్ PID కంట్రోలర్స్. సో ఏమీ లేనప్పుడు ఆరంభం చేయడం అనేది డిమాండ్స్ గట్స్. అలా చేయడం కష్టం. అన్నీ ఉంటే అన్ని సమకూరినప్పుడు చేయడం వేరు, ఏమీ లేకుండా చేయడం. దట్స్ వై మీరు అన్నట్టుగా అబ్సల్యూట్లీ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎపిటైట్, విజన్. మనీ అనేది ఇస్ జస్ట్ ఇట్ విల్ హ్యాపన్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. No Varaprasadi, no Kiran Majumdar, no Philip Cherian had pockets full when they started. Exactly. So last segment, మీరు 62 అనుకోలేదు యాక్చువల్లీ నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు మీతో విడిగా. బట్ ఈవెన్ అట్ 62 హ్యావ్ వెరీ యాక్టివ్ ప్రొఫెషనల్ లైఫ్. అదే కాకుండా పర్సనల్గా కూడా మీరు చాలా ట్రావెల్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అది అంటే ప్రొఫెషనల్ గా చేసే ట్రావెల్ కాకుండా విడిగా కూడా చాలా ఎక్కువ ట్రావెల్ చేయటం కానీ ఇంకా ఇలా మీకు చాలా అభిరుచులు ఇవన్నీ ఉన్నాయి. సో వాట్ ఈజ్ యువర్ సక్సెస్ మంత్ర? అంటే సక్సెస్ అంటే నా ఉద్దేశం వాట్ ఈస్ ద మీరు ఇలా మాలాగా 50s లోకి 60s లోకి రాబోయే వాళ్ళందరికీను టు హ్యావ్ ఎ వెరీ యాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ లైఫ్ ఏమన్నా ఇచ్చే సలహా సూచనలు ఉన్నాయా? యా, ఆఫ్ కోర్స్ అంత సలహా ఇచ్చే అంత పెద్దవాడిని కాదు, బట్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఐ స్పీక్, ఐ థింక్ వన్ షుడ్ నాట్ రిటైర్. డోంట్ గెట్ మీ రాంగ్. రిటైర్ అంటే ఉద్యోగంలోంచి రిటైర్ అవ్వద్దని కాదు. నెవర్ రిటైర్ ఫ్రమ్ ది యాక్టివ్ లైఫ్. అంటే లైక్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఇన్ దిస్ కంపెనీ. ఇన్ఫాక్ట్ ఐ రిటైర్డ్ సూపర్ యాన్యుయేటెడ్ లాస్ట్ ఇయర్, బట్ ది ఆర్గనైజేషన్ ఆస్క్డ్ మీ టు స్టే ఆన్ ఫర్ అనదర్ ఫ్యూ ఇయర్స్ to kind of a handhold, mentor some people who will take over the responsibilities. So that's a passion that you should be detached involvement రావాలి. అంటే అన్నీ నేనే చేయగలను అనేది అంటే నేను ఎప్పటికీ ఉండనని నాకు తెలుసు కదా. మన అన్నీ నేనే చేయగలను అనుకోవడం ఇస్ బ్యాడ్. సో అన్నీ నేనే చేయగలను అనుకుంటే వేరే వాళ్ళు వేరే వాళ్ళ చేయించదు, అంటే డెలిగేట్ చేస్తూ వాళ్ళు చేసే వాళ్ళ సక్సెస్ ని ఆనందించడం అనేది is a great thing. So people who are transiting from late 50s into 60s, and for sure life is not long, life is not permanent, that's clear. So మన నెక్స్ట్ జనరేషన్ కి భావితరాల వాళ్ళకి ఏదో కొంచెం మనం నేర్పించి చెప్పి వెళ్ళడం మంచిది అనిపిస్తుంది. ఐఎమ్ ఇన్ దట్ ఫేజ్ నౌ. సో that gives me a lot of happiness. In fact, last night I attended a seminar. Some sales Mataluka distributor was doing some conference. So I was speaking to the young people there, ఏం చేయాలండి. Of course, so do not retire. And while, like for example, when you are professionally engaged in a country like India, obviously the demands of the job are very high because mana landscape of employment is not like Europe or US, where you can manage things, compartmentalize time, work, దాన్ని ఏమంటారు కొత్త భాషల్లో, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అది చేస్తారు వాళ్ళు. మనకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంత ఈజీ కాదు అనుకుంటాం, అంత ఈజీ కాదు. యు ఆర్ ట్రావెలింగ్, ఐ ట్రావెల్, ది ఫ్యామిలీ టేక్స్ ది బ్రంట్ ఆఫ్ ఇట్. సో మేబీ యూ కెన్ రిట్రీవ్ ఎ బిట్ ఆఫ్ దాట్. కొన్ని ప్యాషన్స్ ఉంటాయి, లైక్ ఐ లైక్ టు రీడ్ ఎ లాట్, బట్ దెర్ ఆర్ మెనీ బుక్స్ ఐ బై ఇన్ ది ఎయిర్పోర్ట్ బికాజ్ ఐ లైక్ దెమ్, బట్ ఐ హావ్ నాట్ రెడ్ దెమ్. దే ఆర్ ఆల్ ఇన్ ది అల్మిరా. ఆర్ చదివిన పుస్తకాలు, చిన్నప్పుడు చదివిన బుక్స్ మళ్ళీ చదవడం, రిట్రీవ్ మెమరీస్. లైక్ ఐ లైక్ ఫార్మింగ్, నాకు ఇష్టం. ఫార్మర్ కొడుకుని కదా, నాకు ఎప్పుడు ఫార్మింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు సిటీ లైఫ్ లో అపార్ట్మెంట్ లో ఏవో 4 కుండీలు పెట్టి చేస్తాం, బట్ స్టిల్ ఫార్మింగ్ అంటే. సో ఐ వుడ్ లైక్ టు పర్స్యూ దట్. ఆల్రెడీ చేస్తున్నాను, గోయింగ్ బ్యాక్ టు ది విలేజ్. నాన్నగారు వాజ్ డూయింగ్ క్లాసికల్ ఫార్మింగ్, అంటే ఆయన 96 years బతికి ఆయన వెళ్ళిపోయారు. సో హీ వాజ్ నాట్ ట్యూన్ టు డూ అడాప్ట్ మోడర్న్ టెక్నాలజీస్ of farming.
ఆయన చేసేవారు కాదు. హీ డి నాట్ హ్యావ్ ఎన్ అవుట్లుక్ ఆఫ్ దాట్. సో విలేజ్ లో అది కొంచెం చేయడం, గో బ్యాక్ అండ్ టీచ్. ఐ డూ ఎ లాట్ ఆఫ్ guest lecturing to because I'm not uh, very professionally educated as I told you, but I have enough experience to speak and share. So I talk to a lot of college boys. Whenever I get an opportunity, somebody invites me. I talk to my own colleagues in the company a lot. Try to. That's why I travel, even if because it's one thing is to give a lecture and say follow this. The other thing is to be there on the side, on the spot when somebody is doing it and help him do the corrections. So that gives a lot. What else I can say? Second thing is, I think a lot of people like me have that temptation that our children should become, or our children should make up for our deficits. అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను, అవ్వలేకపోయాను అనుకోండి. నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోవాలని వాడిని గ్రైండింగ్ స్కూల్లో పెట్టేసి, కోచింగ్లో పెట్టేసి, వాడిని మనస్తాపం పరచకుండా, ఐ థింక్ దే మస్ట్ బి అలౌడ్ టు ఫ్లై ఫ్రీ. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీ కెనాట్ కౌంట్ అవర్ డెఫిసిట్స్ యాజ్ ఎ సక్సెస్ ఆన్ దేర్ షోల్డర్స్. అది చాలా తప్పని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇట్ విల్ పుట్ ఇనార్మస్ ప్రెషర్ ఆన్ దెమ్. అంటే వాళ్ళ లైఫ్ ఇప్పటి నుంచి 40-50 ఏళ్ళ తరక వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పట్టుకెళ్ళాలి. అప్పుడు గాడ్ విల్, ఐ విల్ బి దేర్, బట్ ఐ మే నాట్ బి దేర్. నేను లేని ప్రపంచంలో నా సూత్రాలు బట్టి వాళ్ళు బతకాలని నేను అనుకోవడం పాపం కదా. సో లిటరల్లీ ఐ అడ్వకేట్ టు లాట్ ఆఫ్ థింగ్. లెట్ దెమ్ ఫ్లై. దే నో దే కెన్. అఫ్ కోర్స్ హెల్ప్ దెమ్ టు గెట్ ఎ ప్రొపల్ ఆఫ్ దాట్. అంతే తప్ప అదే మీరు ఇందాక అన్నారు కదా ఇంకో సందర్భంలో, ఎందుకురా జిఆర్ఈ రాయలేదు, ఎందుకురా జీమాట్ రాయలేదు, అమెరికా ఎందుకు వెళ్ళలేదు, ఒక ఎకరా అమ్మేసి పంపించవచ్చు కదా. ఎకరా అమ్మి పంపించితే వాడేం చేస్తాడో, వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి కదా. సో దట్ ఆ టెంప్టేషన్ పుట్స్ ప్రెషర్ ఆన్ అస్, బికాజ్ మనం చెప్పినది వాడు చేయలేకపోతున్నాడు అనే ప్రెషర్, మనం చెప్పింది అయ్యో నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది చేయలేకపోతున్న ప్రెషర్ వాడికి, ఆ అమ్మాయికి, మనకి. సో ఇట్స్ ఏ యాంప్లిట్యూడ్ ఆఫ్ high pressure at both ends. I think that must be registered. So learn to be detached, watch the success of others from a distance, give advice when called upon. అంటే అన్సొలిసిటెడ్ గా ప్రతి చోట వెళ్ళి ప్రతివాడు డాక్టరు, ఇంజనీరు, మైక్రోసాఫ్ట్ వెళ్ళాలని అవసరం లేదు. దే హ్యావ్ మనలా కాకుండా వాళ్ళ జాబ్ ఎవెన్యూస్ బోల్డ్ కదా. నేను చెప్పాను, నా కెరీర్ స్టార్ట్ చేసిన బ్యాంక్ ఉద్యోగం, లేకపోతే మెడికల్ రిప్రజెంటేటివ్, లేకపోతే రైల్వేలో ఉద్యోగం, ఏదో ఈ 4 ఉద్యోగాలు ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగో రాదు, రిజర్వేషన్స్ లేవు కాబట్టి. సో ఇప్పుడు ల్యాండ్స్కేప్ మారింది కదా. అవును, ఇప్పుడు చాలా రంగాలు ఇప్పుడు ప్రొఫెషనలైజ్ అయిపోయి చాలా ఈవెన్ అంటే స్పోర్ట్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాస్ బికమ్ వన్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్. అలా నేను సో హౌ డు యూ అన్వైండ్ అంటే బుక్స్ కాకుండా ఓకే, do you prefer mountains or beaches or historical places or temples? Historical places అండి. I travel whenever I travel. I travel to some historical, like Gwalior వెళ్తాను, some activity we are doing there. I go to the fort. ఏ ఊరు వెళ్ళినా నాకు అంటే మేబీ బికాజ్ we studied only history in the early part of the life లో. మేము ఆంధ్ర మెట్రికులేషన్ లో ఇండియన్ హిస్టరీ, సివిక్స్ ఆప్షన్, ఈజీ చదవడం, ఎవరు చెప్పక్కర్లేదు. మొఘల్ సామ్రాజ్యం ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదే సామ్రాజ్యం కదా. సో అందుకని అవే చదువుకున్నాం. హైలీ ఇంట్రెస్టెడ్ టు రీడ్ అబౌట్ హిస్టరీ, అండ్ ఐఎమ్ డూయింగ్ సమ్ వర్క్ ఆల్సో ఆన్ మై ఓన్ టు కైండ్ ఆఫ్ ఎ క్రానికల్ some of the less known forts, less known temples. ఇప్పుడు పూరి జగన్నాథ స్వామి మందిరం అందరికీ తెలుసు, సింహాచలం నరసింహస్వామి గుడి అందరికీ తెలుసు. కానీ there are a lot of dotted small temples, very ancient. They are less conspicuous, less known to the world. But I go there. అంటే ఇప్పుడు హిస్టరీ నాట్ వెల్ స్ట్రక్చర్డ్ హిస్టరీ లేదు. ఐ కీప్ టాకింగ్ టు పీపుల్. ఒరియాలో చదువుతాను. అంటే ఐ హ్యావ్ ఎ బిలీవ్ దట్, అంటే ఐ మే బి రాంగ్, బట్ ఐఎమ్ రీడింగ్ ఎ బిట్ టు అండర్స్టాండ్. అంటే ఆదిశంకరుడు వెళ్ళాడు కదా ఇటువైపు నుంచి, అంటే సౌత్ నుంచి నార్త్కి వెళ్ళాడు కదా. ఈవెంట్ పూరిలో కూడా స్థాపించాడు. సో లాట్ ఆఫ్ శివుడు గుళ్ళు ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, బోల్డ్, అంటే డైలాపేటెడ్ గా, లెస్ నోన్, బట్ బిల్ట్ ఇన్ 12th century, 9th century.
8th సెంచరీలో కట్టిన టెంపుల్స్ ఉన్నాయి. అవి ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, దాని తాలూకా కథ ఏంటి, ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దమ్ అవుట్ టు, ఐ డోంట్ నో అది ఏమవుతుందో, మేబీ ఇట్ విల్ బికమ్ ఏ కాఫీ బుక్ టేబుల్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఇట్ విల్ బికమ్, బట్ ఐఎమ్ అట్లీస్ట్ ప్యాషనెట్ అబౌట్ దాట్. అండి ఎందుకంటే ఐఎమ్ షూర్ దెర్ ఆర్ మెనీ ప్లేసెస్ నీడ్ టు బి టాక్డ్ అబౌట్, మెనీ స్టోరీస్ దట్ నీడ్ టు బి టోల్డ్. ముఖ్యంగా మన ఆంధ్ర అలాగే ఉత్కళాంధ్ర చరిత్రలకు సంబంధించి కానీ, ఇక్కడున్న మన వారసత్వ సంపద గురించి కానీ తెలుగు వాళ్ళకే చాలా మంది తెలియదు, బయట వాళ్ళకి ఇంకా అసలే తెలియదు అనుకోండి. అవునండి, అంటే బుక్స్ రాయాలి తప్పదు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణదేవరాయలు గజపతి రాణి, అదే గజపతి రాజు కూతుర్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్లారు కదా. అంటే వాట్ ఎవర్ ఐ రెడ్, షీ డి నాట్ గో టు విజయనగర్, వెళ్ళలేదు ఆవిడ. షీ వాజ్ ప్రాబబ్లీ గుంతకల్ దగ్గర ఫోర్ట్ లో ఉండేది అనుకుంటా. షీ బిల్ట్ ఎ ట్యాంక్ ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, కంబంలో హ్యూజ్ మ్యాన్ మేడ్ ట్యాంక్ తయారు చేశారు ఆవిడ. చాలా పెద్దది. అండ్ దట్ పెద్దదండి, దట్ కెన్ ఫీడ్ ది ఫార్మర్స్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ ఎ ఫెమైన్ ఫర్ 5 years. So such things which are less spoken about, but I'm trying to do that. So there are many things one can do. So my advice is do not retire. Once you say I switch off, పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చదువుకుని బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుని, that life doesn't interest me. I must do what I can do till the end. What we do may change, but we have to do something. Absolutely. And which we could not do because of other issues. We have relegated them into the shelves. ముఖ్యంగా ఇప్పుడు మన మీద బరువు బడ్జెట్లు ఏం లేనప్పుడు, అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ప్రపంచంలో మనం చేయటానికి చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. వి క్యాన్ గివ్ బ్యాక్ ఎ లాట్. అతను అంటాడు కదా, అలీబాబా ఫౌండర్, ఐ థింక్ ఆఫ్టర్ 55 యు మస్ట్ బిలీవ్ ఇన్ గివింగ్ బ్యాక్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకున్న దానికంటే వేరే విషయాలు కూడాను మాట్లాడే అవకాశం వచ్చింది నాకు. బాగా చెప్పారు, అంటే కూడాను. ఐ రియలీ లైక్ యువర్ థాట్స్. నాకు మీరు ఇచ్చిన ఈ అవకాశంకి ఐ మస్ట్ థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్న ఒక సామాన్యుడు గురించి తెలుసుకుని వేరే వాళ్ళకి కొంచెం, అంటే ఆ ప్రాంతం గురించి తెలిపే, వాట్ ఎవర్ ఐ నో అండ్ అథెంటిక్ అవ్వకపోవచ్చు, ఇట్స్ ఆల్ మై లెర్నింగ్స్ ఓన్లీ, బట్ చెప్పే అవకాశం ఇచ్చారు. మెనీ థ్యాంక్స్ టు యూ అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ యువర్ వ్యూవర్స్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.